رمضان في رمضان. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మల్లా నబీ అబాద అమ్మబాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్రహ్ సద్రీ వయస్సిర్ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహూ ఖౌలీ. రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, రమజాన్ యొక్క విశిష్టత, ప్రాధాన్యత అనే కార్యక్రమంలో మరొక భాగంలో మనం అడుగుపెట్టాము. ఈ భాగంలో నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే రమజాను నెల. మనం ఇస్లామియా క్యాలెండర్ని పరిశీలన చేస్తే ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల పేరు రమదాన్. ఈ రమదాన్ అనే అరబీ పదానికి అర్థాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రమదాన్ అనే అరబీ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే మన కడుపులో బాగా దాహం వేసి ఏదైతే వేడి పుట్టుకు వస్తుందో దానిని రమదాన్ అని కూడా అంటారు. మరొక అర్థాన్ని పరిశీలన చేస్తే రమదాన్ అనే అరబీ పదం రమజా అనే అరబీ పదం నుండి ఉనికిలోకి వచ్చింది. దీని యొక్క అర్థము కాల్చివేసేది, మార్చివేసేది అనే అర్థాలు కూడా వస్తాయి. మరొక అర్థాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రమదాన్ అంటే పాపాలను తుడిచివేసేది. అంటే ఏదైతే రమజాన్ నెలలో మనం పుణ్యకార్యాలు చేస్తామో ఆ పుణ్యకార్యాల మూలంగా పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి, పాపాలన్నీ కూడా చెరిపివేయడం జరుగుతుంది. ఇది రమదాన్ అనే అరబీ పదానికి గల అర్థాలు. మరి మనము ఈ రమదాను నెలను ఎలా గుర్తించాలి అంటే దీనికి 2 విధాలుగా మనము గుర్తించవచ్చు. మొదటిది, మనము ఎప్పుడైతే నెలవంకను చూస్తామో దాని ద్వారా రమజాను మాసం వచ్చింది అని గుర్తించవచ్చు. లేదా ఎవరైనా నీతిమంతుడు, సత్యవంతుడు అయినటువంటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వడం ద్వారాగా కూడా రమజాను మాసం వచ్చింది అని మనము గుర్తించవచ్చు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఫమన్ షహిద మిన్కుముష్ షహరా ఫల్యసుమ్హు. కనుక మీలో ఎవరైనా సరే నెలవంకను చూస్తారో వారు ఉపవాసాలను పాటించాలి. అంటే మనము రమజాను నెల, రమజాను మాసం వచ్చింది, ఉపవాసాలు ఉండాలి అంటే ఎవరైనా సరే నెలవంకను చూసి ఉండాలి. నెలవంకను చూసి మనము రమజాను నెలను ప్రారంభించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. లా తసూము హత్తా తరవుల్ హిలాలా వలా తుఫ్తిరు హత్తా తరవు ఫఇన్ గుమ్మా అలైకుం ఫహదురులహ్. మీరు చంద్రవంకను, నెలవంకను చూసే వరకు ఉపవాసం ఉండకండి, మరియు నెలవంకను చూసే వరకు ఉపవాసాన్ని విరమించకండి. అంటే మనము ఉపవాసాన్ని ఉండాలి అన్నా, ఉపవాసాలని విరమించాలి అన్నా నెలవంకను చూడడము తప్పనిసరి. మరియు ఒకవేళ మనము నెలవంకను చూడనట్లయితే ఆ మాసాన్ని పరిపూర్తి చేయాలి. అంటే నెలలో 29 లేదా 30 రోజులు ఉంటాయి. నెలవంకను చూస్తే 29 రోజులకి నెల సమాప్తం అవుతుంది. ఒకవేళ నెలవంక కనబడకపోతే 30 రోజులు పరిపూర్తి చేసిన తరువాత మనము పండుగను చేసుకోవాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యస్అలూనక అనిల్ అహిల్లతి కుల్ హియ మవాకీతు లిన్నాసి వల్ హజ్. ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను నెలవంకను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ, నీవు వారికి తెలియజేయి, ఇది ఆరాధన నియమాలను మరియు హజ్ యొక్క కాలాన్ని నిర్ణయించడానికి జరిగిన ఏర్పాటు. అల్లాహు అక్బర్. చూసారా,
నెలవంక అనేది మనము ఆరాధన చేసుకోవడం కొరకు, హజ్ కాలాన్ని నిర్ణయించడం కొరకు అనాది నుండి జరిగినటువంటి ఒక ఏర్పాటు. అందుకే ఇస్లాంలో చంద్రునికి, నెలవంకకి ప్రాధాన్యత ఉంది. ఏ విధంగా ప్రాధాన్యత అంటే ఆరాధన చేసే విషయంలో కాదు, ఆరాధన కాలాన్ని నిర్ణయించే విషయంలో. అందుకే ఎవరైనా సరే చంద్రుణ్ణి చూశాను అని సాక్ష్యం ఇచ్చినా తప్పకుండా మనము అతని సాక్ష్యాన్ని అంగీకరించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ను మనం పరిశీలన చేస్తే, అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం, అబూ దావూద్ యొక్క హదీస్ ఈ విధంగా ఉంది. వ అఖ్బర్తు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా తెలియజేశాను, ప్రజలు ఒకరికొకరు చంద్రుని చూపిస్తున్నారు, మరి నేను కూడా ప్రవక్త వారికి తెలియజేశాను చంద్రుణ్ణి నేను చూశాను అని. వెంటనే ప్రవక్త వారు ఈ విధంగా అన్నారు, ఫసామహు అంటే ప్రవక్త వారు ఉపవాసాన్ని పాటించారు, మరియు వ అమర నాసి బి సియామిహి ప్రజలకు కూడా ఆదేశించారు ఉపవాసాన్ని పాటించండి అని. దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏమిటంటే, నిజాయితీపరుడైన వ్యక్తి చంద్రుణ్ణి చూశాను అని సాక్ష్యమిస్తే మనము అతని సాక్ష్యాన్ని అంగీకరించి ఉపవాసాలను పాటించాలి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మన సమాజంలో ప్రస్తుతము ఒక విషయము బాగా చర్చలోకి ఉంది. ప్రపంచమంతా కూడా ఒకే చంద్రమానం ప్రకారం ఉండాలి అని, అప్పుడు ముస్లింల మధ్య ఏకత్వము, ఐకమత్యము చాలా బాగుంటుంది అని అనేక మంది ఈ విధంగా తెలియజేస్తున్నారు. వారు మనకు తెలియజేసే విషయం ఏమిటి అంటే, ఎలాగైతే సౌదీలో మనము నెలవంకను చూస్తే ఇక్కడ కూడా మనము ఉపవాసాలని పాటించాలి, మరియు మనము పండుగను కూడా జరుపుకోవాలి అని అనేక మంది ఈ విధంగా చర్చ చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా ఇలాంటి చర్చలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, పూర్తి ప్రపంచంలో ఎలాగైతే సౌదీ అరేబియాలో చంద్రమాన ప్రకారం ఉంటుందో అలాగ మనము ఆచరించాలి అంటే అది అసాధ్యమైన విషయం. ఎందుకని? ప్రస్తుతము టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి మనకు అనేక మాధ్యమాల ద్వారా ఈ విషయాలు తెలిసి వస్తున్నాయి. నేటికి కూడా అనేక గ్రామాలలో నెలవంక అనేది కనబడకుండానే ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమయ్యేలాగా చేయలేము. మరొక కోణంలో ఈ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నేడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి మనకు ఈ విషయాలన్నీ కూడా అనేక మాధ్యమాల ద్వారా తెలిసి వస్తుంది. అలా కాకుండా మనము సౌదీలోని చంద్రమానం ప్రకారమే అన్నీ జరుపుకోవాలి, దాన్ని ఆచరించాలి అంటే అది అసాధ్యమైన విషయం. ఎందుకని అంటే, ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే కాస్త వెనకకు వెళ్ళి ప్రవక్త వారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నేటికి 1400 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేదు. మరి అప్పుడు వారు ఏ విధంగా అయితే అనుసరించారో మనము కూడా అదే విధంగా అనుసరించాలి. ఎందుకని? ఇస్లాం అనేది టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్న విషయం కాదు. ఇది ఒక స్వచ్ఛమైన సహజమైన ధర్మం. మీరు ఎక్కడ ఉన్నా సరే ఇస్లాంని సునాయాసంగా అనుసరించవచ్చు. మరియు సమాజంలో మనం పరిశీలన చేస్తే కేవలము ఉపవాసాలు ఉండడానికి మరియు పండుగ చేసుకోవడానికి మాత్రమే మనము సౌదీలోని నెలవంకను ఆధారంగా చేసుకుంటుంటాము. మరి మిగతా ఏ విషయంలో కూడా మనము ఆధారంగా తీసుకోము. ఉదాహరణకి మీరు సహరీ చేయాలి, అప్పుడు సౌదీ చంద్రమానం ప్రకారం మీరు సహరీ చేస్తూ ఉన్నారా? మీరు ప్రతిరోజు 5 పూటల నమాజ్ను ఆచరించాలి, అక్కడ ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఆచరిస్తున్నారా?
మీరు ప్రతిరోజు ఇఫ్తార్ చేయాలి, అంటే ఉపవాసాన్ని విరమించాలి. మరి దాన్ని కూడా ఆ లెక్క ప్రకారం పాటిస్తున్నారా అంటే ఎంత మాత్రము కాదు. కేవలము ప్రారంభించడము మరియు పండుగ చేసుకోవటము, ఈ రెండు విషయాల్లోనే మేము దాన్ని అనుసరిస్తాము అంటే ఇది కేవలము అవివేకం తప్ప మరేమీ కాదు. ఎందుకని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఫైన్ గుమ్మ అలైకుం ఫఖ్దరులహ్, అంటే మీరు నెలవంకను చూసి ఉపవాసాలని ప్రారంభించండి, నెలవంకను చూసి పండుగని చేసుకోండి. అంటే నెల అనేది 29 రోజులైనా అవ్వచ్చు, 30 రోజులైనా అవ్వచ్చు. ఒకవేళ ఇలా కాకుండా ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేయాలి? మీలో ఎవరికైతే జ్ఞానం ఉందో వారు తెలుసుకొని మిగతా వారికి తెలియజేయండి అని చెప్పి ఉండాలి. కానీ ప్రవక్త వారు ఆ విధంగా చెప్పలేదు. మనము నెలవంకను చూసి ప్రారంభించాలి, నెలవంకను చూసి విరమించాలి. ఇస్లాంలో ప్రతి ఒక్కరికి వారి యొక్క ప్రదేశాన్ని బట్టి చంద్రుని సమయం వేరువేరుగా ఉంటుంది. మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముస్లిం షరీఫ్లో ఒక సంఘటన నకలు చేయబడింది. అబూ కురైబ్ రహిమహుల్లా వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, తనను ఉమ్ముల్ బిన్తె హారిస్ వారు ఒక పని నిమిత్తం మావియా రజియల్లాహు అన్హు వారి వద్దకు పంపించడం జరిగింది. మదీనా నుండి సిరియా నగరం ఆయన చేరుకున్నారు. ఆయన చేరుకున్నప్పుడు అక్కడ చంద్రవంకను చూసి శుక్రవారం రోజు ఉపవాసాలను ప్రారంభించడం జరిగింది. మరి ఆయన అక్కడే పూర్తిగా ఉండి తన పని అయిపోయిన తరువాత తిరిగి మదీనాకు చేరుకున్నారు. మదీనాకు ఆ నెల చివరన చేరుకోవడం జరిగింది. అప్పుడు మదీనాలో ఉన్నటువంటి వారు ఉపవాసాన్ని పాటిస్తున్నారు. మదీనా చేరిన తరువాత అబూ కురైబ్ రహిమహుల్లా వారిని అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రశ్నించారు, మీరు రమజాను నెలవంకను చూశారా అని. అప్పుడు అబూ కురైబ్ రహిమహుల్లా వారు తెలియజేశారు, మేము రమజాన్ నెలవంకని చూశాము, మావియా రజియల్లాహు అన్హు వారు చూశారు, మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూశారు. అప్పుడు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, మేము కూడా నెలవంకను చూసి రమజాను నెలను ప్రారంభించాము, మేము శనివారంతో ఉపవాసాలను ప్రారంభించాము అని తెలియజేయడం జరిగింది. మరి అప్పుడు అబూ కురైబ్ రహిమహుల్లా వారు తెలియజేశారు, మరి మీరు పండగ ఎప్పుడు చేసుకుంటారు? అక్కడ మావియా రజియల్లాహు అన్హు వారు మరియు ప్రజలు కూడా చూశారు కదా, అంటే మేము నెలవంకను చూసే పండుగను కూడా చేసుకుంటాము అని తెలియపరచడం జరిగింది. అప్పుడు అబూ కురైబ్ రహిమహుల్లా వారు ఈ విధంగా అన్నారు, మీ దగ్గర మావియా రజియల్లాహు అన్హు మరియు వారి ప్రజలు ఏదైతే చూశారో దానిపై నమ్మకం లేదా, విశ్వాసం లేదా అని అడగడం జరిగింది. వెంటనే ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు, లా, కాదు కాదు, హకజా అమరనా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మాకు ప్రవక్త వారు ఇలానే తెలియజేశారు. ఏమని? మీరు నెలవంకను చూసి ఉపవాసాలను ప్రారంభించండి, నెలవంకను చూసి పండుగని చేసుకోండి. అల్లాహు అక్బర్. ఈ సంఘటన ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, మనము ఎక్కడ ఉన్నా సరే నెలవంకను చూసి మనము ఉపవాసాలను ప్రారంభించాలి. దాని యొక్క పరిధి ఎంత అంటే, అది మనం ఎక్కడైతే ఉంటున్నామో దాని యొక్క చుట్టుపక్కల ఏ పరిధి అయితే ఉంటుందో ఆ పరిధిలో ఒకవేళ నెలవంకను ఎవరైనా చూస్తే మనము కూడా ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు, లేదా ఉపవాసాన్ని విరమించనువచ్చు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మనకు తెలిసిన మరొక విషయం ఏమిటి అంటే, సిరియాకు మరియు మదీనాకు ఎంతైతే దూరం ఉందో ఈ రెండు దూరాలలో కూడా రెండు చంద్రుల్ని వారు అనుసరించడం జరిగింది. కాబట్టి పూర్తి ప్రపంచమంతటా ఒకే చంద్రమానం ప్రకారం అనుసరించడము అనేది
అసాధ్యం అన్న విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మనము రమజాన్ యొక్క ప్రాధాన్యతని పరిశీలన చేస్తే ఈ రమజాన్కు అనేక ప్రాధాన్యమైన విషయాలు ఉన్నాయి. సృష్టికర్త అయిన అల్లా ఏ నెల పేరును కూడా ఖురాన్ గ్రంథంలో పొందుపరచలేదు, కానీ రమజాను నెలను ఖురాన్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది, దాని యొక్క పేరుతో సహా. సృష్టికర్త అయిన అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అర్థం ఏమిటి? రమజాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకత్వం. అందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. సుబ్హానల్లా. చూసారా, రమజాను అనే నెల ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లా పొందుపరచడం జరిగింది. అలాగే ఈ రమజాను నెలకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, సృష్టికర్త అయిన అల్లా ఏ ఉపవాసాలైతే విధిగా నిర్ణయించాడో అవన్నీ కూడా రమజాను మాసంలో పాటించమని ఆదేశించడం జరిగింది. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి మనము ఉపవాసాలని పాటించడం. అది ఈ రమజాను నెలలోనే మనము విధిగా పాటించాలి. విధిగా పాటించే ఉపవాసాలు కేవలము రమజాను మాసంలోనే ఉన్నాయి. రమజాను యొక్క మరొక ప్రాధాన్యతను మనం పరిశీలన చేస్తే, సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథాన్ని ఈ నెలలోనే, రమజాను నెలలోనే ఒక రాత్రి యందు అవతరింపజేయడం జరిగింది. 7వ ఆకాశంపై పూర్తి ఖురాన్ని అవతరింపజేసి అక్కడ నుండి కొద్దిగా 23 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా ప్రవక్త వారిపై అవతరింపజేయబడింది. మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే సృష్టికర్త అయిన అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురానును ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్. ఆ ఘనమైన రాత్రి గురించి నీకేమైనా తెలుసా? లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా ఎంతో మేలైనది. సుబ్హానల్లా. చూసారా, ఈ రమజాను నెలలోనే ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడింది. ఆ ఒక్క రాత్రి 1000 నెలల ఆరాధన కంటే కూడా ఎంతో ఉన్నతమైనది. మరియు సమాజంలో ఒక అపోహ ఉంది. అదేమిటి? ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడింది లైలతుల్ ఖదర్లో కాదు, షబ్బే బారాత్లో అనే చెప్పేవారు కూడా సమాజంలో లేకపోలేదు. దీనికి ఎలాంటి ఆధారము లేదు. మనము మరొక వాక్యాన్ని పరిశీలన చేసిన, ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిన్ ముబారక. నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురాన్ గ్రంథాన్ని శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. శుభప్రదమైన రాత్రి ఏదైనా ఉంది అంటే అది లైలతుల్ ఖద్ర్. కాబట్టి మనము ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మరియు ఈ లైలతుల్ ఖద్ర్ అనేది ఎప్పుడు ఉంది అంటే, రమజాను మాసం యొక్క చివరి అంకంలో ఉన్నటువంటి బేసి సంఖ్యల ప్రకారంగా ఉన్నటువంటి రాత్రుల్లో, అంటే తాహ్ రాత్లో ఈ విషయం ఉంది. అంటే 21వ రాత్రి, 23వ రాత్రి, 25వ రాత్రి, 27వ రాత్రి మరియు 29వ రాత్రి. ఈ నెలలో ఇలా ఈ తాహ్రాత్ ఏదైతే ఉందో బేసి సంఖ్యల ప్రకారంగా వచ్చే రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ అనేది సృష్టికర్త అయిన అల్లా వెతకమని ప్రజలను ఆదేశించడం జరిగింది. కాబట్టి లైలతుల్ ఖద్ర్ రాత్రిలోనే ఖురాన్ గ్రంథము అవతరింపజేయబడింది. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే రమజాను నెల అనేది పాపాలను క్షమించే నెల. మీరు ఎంత ఎక్కువగా పుణ్యాలు చేసుకుంటే అంత ఎక్కువగా పాపాలు క్షమించబడతాయి. అలాగే రమజాను నెల అనేది దాన ధర్మాలు చేసే నెల. అల్లా మనకు ఏదైతే సంపదను ప్రసాదించాడో ఆ సంపదని మనము పేద ప్రజలకు దానం చేసి
పుణ్యాలు సంపాదించుకునే నెలగా కూడా ఈ నెలకు ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకని అంటే ఏదైతే సంపద మనము మనది అనుకుంటామో అది సృష్టికర్త అయిన అల్లాహ్ ఇచ్చినది అన్న విషయము మరువకూడదు. ఎందుకని అంటే అల్లాహ్ తలుచుకుంటే ఒక రాత్రిలోనే ధనవంతుల్ని బీదవారిగా చేస్తాడు, బీదవారిని ధనవంతులుగా కూడా చేసేస్తాడు. కాబట్టి ఏ సంపద అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇచ్చాడో దాన్ని మనము పేదలకు ఖర్చు పెట్టాలి, అల్లాహ్ను సంతృప్తి పరచడం కొరకు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రమజాను నెల వస్తుంది అంటేనే ఆయన పూర్తిగా సిద్ధమైపోయేవారు దాన ధర్మాలు చేయటానికి. గాలి ఎంత వేగంగా అయితే వీస్తుందో అంత వేగంగా దాన ధర్మాలు చేసేవారు. ఒక హదీసు గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అను వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అజ్వద నాసి బిల్ ఖైర్ వకాన అజ్వద మా యకూను ఫీ షహరి రమజాన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలతో ఎంతో ఉదారంగా ఉండేవారు. రమజాను నెల ముగిసే వరకు ఆయన ఎంతో విరివిగా దాన ధర్మాలు చేసేవారు. అలాగే ఈ రమజాను నెల దువాల నెల. మనము ఎంత ఎక్కువగా సృష్టికర్త అల్లాహ్ను దువా చేసుకుంటామో, ప్రార్థిస్తామో, సృష్టికర్త అల్లాహ్ మన అన్ని ప్రార్థనలు కూడా ఆమోదిస్తాడు. మనం పరిశీలన చేసినట్లయితే ఖురాన్ గ్రంథంలో ఈ ఉపవాసాల ప్రస్తావన వచ్చిన తర్వాత అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వైజా సాలక ఇబాది అన్నీ ఫైన్ని కరీబ్ ఉజీబు దావత దాయి ఇజాదాని ఫల్ యస్తజీబూలి వల్ యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, వారి పిలిచే పిలుపు నేను వింటానని, దానిని ఆమోదిస్తానని వారికి తెలియజేయి. మరియు వారికి ఈ విధంగా చెప్పు, వారు కూడా నన్ను మాత్రమే పిలవాలి, నా ఆదేశాన్ని శిరసా వహించాలి. సుబ్హానల్లాహ్. చూసారా, ఈ రమజాను నెల దువాలు స్వీకరించబడే నెల. కాబట్టి మనము సాధ్యమైనంత ఎక్కువగా దువాలను చేసుకోవాలి. రమజాను నెల సహనము చూపేటటువంటి నెల. మనకు పగలు ఆహార పానీయాలు ఉన్నప్పటికీ మనము తినకుండా సహనం వహిస్తూ ఉంటాము. అలాగే మన భార్యలతో లైంగికంగా కలిసే అవకాశం ఉన్నప్పటికీ మనము సహనం వహిస్తూ ఉంటాము. అలాగే మనము పరిశీలన చేసినట్లయితే ఈ రమజాను నెలతోనే మనలో సహనము, స్థైర్యము, నిగ్రహము అనేవి అన్నీ పెరుగుతూ ఉంటాయి సోదరులారా. దయప్రవక్త ఈ విధంగా తెలియజేశారు, షహరుస్సబరి వస్సలాతు అయ్యామిన్ మిన్ కుల్లి షహరిన్ సౌముద్దహర్. సహనం యొక్క నెల అంటేనే రమజాను నెల. మరియు ప్రతి నెలలో ఏవైతే 3 రోజులు నఫిల్ ఉపవాసాలు ఉంటారో వారు దీర్ఘకాలం అంటే పూర్తి సంవత్సరమంతా ఉపవాసాలు ఉండడంతో సమానంగా భావించబడుతుంది. సుబ్హానల్లాహ్. మరియు ఈ రమజాను నెల యొక్క ప్రాధాన్యత ఎంత అంటే ఈ రమజాను నెలలో ఒకవేళ ఎవరైనా సరే ఉమ్రాని చేసినట్లయితే హజ్ చేసిన దాంతో పుణ్యం సమానంగా లభిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, ఫైదా జా రమజాను ఫాతమిరి ఫఇన్ ఉమ్రతన్ ఫీహి తాదిలు హజ్జతన్. కాబట్టి ఎవరైనా సరే రమజాను నెల వచ్చింది అంటే ఉమ్రా చేయండి. ఎందుకంటే ఆ సమయంలో ఉమ్రా చేయడం అనేది హజ్ చేయడంతో సమానంగా భావించబడుతుంది. మరియు మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ రమజాను నెలలోనే ఏతికాఫ్ని కూడా పాటించడం జరుగుతుంది. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ని పరిశీలన చేస్తే కానన్ నబీయు సల్లల్లాహు అలైహి వసల్లం యాతకిఫు ఫీ కుల్లి రమజానిన్ అషరత అయ్యాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ప్రతి రమజాను నెలలో చివరి 10 రోజులు ఏతికాఫ్ని పాటించడం జరిగింది. ఏ సంవత్సరం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోతూ ఉన్నారో ఆ సంవత్సరం వచ్చిన రమజానులో 20 రోజులు ఏతికాఫ్ని పాటించడం జరిగింది. రమజాను నెల యొక్క ప్రాధాన్యత ఏతికాఫ్తో కూడా ఉంది. అలాగే ఈ రమజాను నెలలోనే సృష్టికర్త అయిన అల్లాహ్ శైతానులను జిన్నులను బంధించి ఉంచుతాడు. ఈ రమజాను నెలలో నరక ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయి. ఈ రమజాను నెలలోనే స్వర్గ ద్వారాలు పూర్తిగా తెరవబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసివేయబడవు. ఈ రమజాను నెలలోనే ఎంతోమంది నరకవాసులను ప్రతి రాత్రి వారిని స్వర్గానికి పంపించడం జరుగుతుంది. అంటే ఎవరి పేరైతే నరకవాసుల్లో ఉందో వారిని విడిపించడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో పిలిచేవారు పిలుస్తూ ఉంటారు. పుణ్యకార్యాలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళండి. చెడు కార్యాల నుండి ఆగేవారు ఎవరైనా ఉన్నారా? ఆగిపోండి అని కూడా పిలిచేవారు పిలుస్తూ ఉంటారు. సోదరులారా, మనము ఒక హదీసు గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే అబూ హురైరా రజల్లాహు అను వారి కథనం, ఇజా కానత్ అవల్లు లైలతిన్ మిన్ రమజానా సుఫిదతి షయాతీన్ వరదతుల్ జిన్ వగుల్లికత్ అబ్వాబున్ నార్ ఫలం యుఫ్తా మిన్హా బాబ్ వఫుతియత్ అబ్వాబుల్ జన్నహ్ ఫలం యుగ్లఖ్ మిన్హా బాబ్ వనాదా మునాదిన్ యా బాగియల్ ఖైరి అక్బిల్ వమా బాగియష్ షర్రి అక్సిర్ వలిల్లాహి గుతకావు మినన్ నార్ వజాలిక ఫీ కుల్లి లైలా. రమజాను మొదటి రాత్రి ప్రారంభమైనప్పుడు జిన్నులను తిరుగుబాటుదారులైన శైతానులను సంకెళ్లతో బంధించబడ్డం జరుగుతుంది. మరియు నరక ద్వారాలు మూసివేయబడతాయి. వాటిలో ఏ ఒక్కటి తెరిచి ఉండదు. మరియు స్వర్గద్వారాలు తెరవబడతాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా మూసివేయబడదు. మరియు పిలుపునిచ్చేవాడు ఇలా పిలుస్తాడు, ఓ మంచిని చేసేవారులారా మంచిని చేయండి, చెడు నుండి ఆగిపోయేవారులారా చెడు నుండి మిమ్మల్ని మీరు ఆపుకోండి. మరియు అల్లాహ్ ప్రతి రాత్రి కూడా అగ్ని నుండి కొంతమందిని విడిపించడం జరుగుతుంది. మరియు మరొక విషయాన్ని పరిశీలన చేస్తే ఈ రమజాన్ నెలలో ఉపవాసం ఉండడం ద్వారా మనకు అనేక పుణ్యాలు లభిస్తాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రజల్లాహు అను వారి కథనం, మన్ సామ రమజానా ఈమానన్ వహతిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ జంబి. విశ్వాసంతో మరియు ప్రతిఫలాన్ని ఆశించి ఎవరైతే రమజాను నెలలో ఉపవాసం ఉంటారో వారి యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. రమజాను నెల అంటేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఎవరైతే రమజాను నెలను పొంది కూడా పశ్చాత్తాప పడలేదో, తమ పాపక్షమాపణ వేడుకోలేదో వారికంటే దౌర్భాగ్యులు దురదృష్టవంతులు మరెవ్వరూ లేరు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అస్సలవాతుల్ ఖమ్స్ వల్ జుమ్అతు ఇలల్ జుమ్అ వ రమజాను ఇలా రమజాన్ ముకఫిరాతున్ మా బైనహున్నా ఇదజ్తనబల్ కబాయిర్. ప్రతిరోజు 5 పూటల నమాజు, ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు నమాజు, మరియు ఒక రమజాను నుండి మరొక రమజాను వరకు అల్లాహ్ మన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చెందితే తప్పకుండా క్షమిస్తాడు. కానీ షరతు ఏమిటి అంటే అందులో పెద్ద పెద్ద పాపాల నుండి మనము సురక్షితంగా ఉండాలి. మరియు సోదరులారా, సోదరిమన్లారా, ఈ రమజాను నెలలోనే మొట్టమొదటి యుద్ధం జంగే బదర్ జరగడం జరిగింది. అందులో ముస్లింలు విజయం సాధించడం కూడా జరిగింది. ఈ నెలలోనే మక్కా విజయం కూడా అందించడం జరిగింది. ఈ నెలలో ఇంకా అనేక లాభాలు ఉన్నాయి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి సోదరులారా, సోదరిమన్లారా. కాబట్టి మనమందరము కూడా ఈ నెలని వృధాగా పోనివ్వకుండా సాధ్యమైనంత వరకు
పుణ్యాలు సంపాదించుకునే సదవకాశాన్ని అల్లాహ్ నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్. అలాగే రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.